నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీకి ప్రత్యేక గుర్తింపుతో భవనం నిర్మించాలని సీఎం నిర్ణయం. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా భవనం. ప్రజల అభిప్రాయాలతో భవనానికి పేరు. రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా నిర్మాణం. ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. వ్యూహాత్మక నిర్ణయంగా ఆపరేషన్, అవసరమైతే దీర్ఘకాలిక యుద్ధానికి సిద్దం. పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేసిన రక్షణ మంత్రి. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని సజ్జల సూచనలు. అక్రమాలను అడ్డుకోవాలని దిశానిర్దేశం. నిజమైన ఓటర్లను కాపాడాలని పిలుపు. బూత్ కమిటీల పాత్ర అత్యంత కీలకమని వ్యాఖ్య. మే 10న మోదీ తెలంగాణ పర్యటనపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన. జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ ప్రారంభం రాష్ట్రానికి కీలక మైలురాయి. అభివృద్ది పనులతో తెలంగాణకి భారీ ఊతం. మోదీ సభకు ప్రజలు భారీగా హాజరు కావాలని పిలుపు. మరోసారి అధికారంలోకి వస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం. ఓట్ల లెక్కింపుపై కార్యకర్తలకు సూచనలు. ప్రతి ఓటు విలువైందని పిలుపు. ప్రజల మద్దతుతో విజయం ఖాయమన్న మమత. మే 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూడోసారి ప్రధానైన తర్వాత రాష్ట్రానికి ఇది తొలి పర్యటనగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా 7,823 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ముఖ్యంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ ప్రారంభం రాష్ట్ర పరిశ్రమల రంగానికి కీలక మైలురాయిగా మారుతుందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పెట్టుబడులు ఆకర్షితమవుతాయని వివరించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఈ పర్యటన విజయవంతం కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని, ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలకు డెడికేట్ చేయడం. మరొక 85,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్ట్స్ నిర్మాణంలో ఉన్నాయి. రైల్వేకి సంబంధించి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆల్మోస్ట్ 90% నిర్మాణ పనులు పూర్తయినాయి. పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి మన హైదరాబాద్ సిటీలో పెట్రోలియంకి సంబంధించినటువంటి ఉత్పత్తులకు సంబంధించి ఒక పెద్ద టెర్మినల్, POL టెర్మినల్ మనము అది ప్రారంభించుకోబోతున్నాం. ఇది హ్యాండ్లింగ్ అండ్ స్టోరింగ్ 2 రైల్వే స్టేషన్లు 10వ తేదీ నాడు ప్రధానమంత్రి గారు పూర్తిగా నిర్మాణం పూర్తయింది 100%గా. ఒకటి జోగులాంబ రైల్వే స్టేషను, రెండోది ఆఫీస్పేట, మన హైదరాబాద్లోని ఆఫీస్పేట రైల్వే స్టేషన్ కూడా. హైటెక్స్ కూడా ఆల్మోస్ట్ 95% అయింది, ఇంకో 5% కావాలి. నెక్స్ట్ ట్రాంచ్ ఆఫ్ ఇనాగ్రేషన్స్, రైల్వే స్టేషన్ ఇనాగ్రేషన్స్లో మన హైటెక్స్ కూడా ఉంటుంది. ఆ రకంగా 2 రైల్వే స్టేషన్స్ కూడా ప్రధానమంత్రి గారు ఆ రోజు డెడికేట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చే విధంగా రాష్ట్ర భవనం నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ భవనం రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. భవనానికి ప్రజలు కూడా మంచి పేరు సూచించవచ్చన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచే విధంగా నిర్మాణం చేపడతామని వివరించారు. భవన రూపకల్పనలో ఆధునికతతో పాటు సాంప్రదాయాన్ని కలపాలని యోచిస్తున్నారు. ఇది రాష్ట్రానికి ప్రత్యేకంగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నేను ఎన్ని శాఖలు చెప్పాను, మీరు ఎన్ని శాఖల గురించి రాసుకున్నారు, మీరు ఏ పత్రిక నుంచి వచ్చారో తెలీదు. అది కూడా అంతే. క్యాబినెట్ ఇస్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. ద బేసిక్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రశ్న వాళ్ళకు ఉత్పన్నం కాకూడదు. ఇట్స్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. లెర్నింగ్ మీరు నేర్చుకున్నటువంటిది, సైన్స్ నేర్చుకుంటే మీరు డాక్టర్ అయ్యారా? అవ్వలేదు కదా. సో ఇట్ ఇస్ అ లెర్నింగ్. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లేదా? హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. నో, హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేటివ్ మెకానిజమ్స్. సో కైండ్లీ నో, మీరు వాళ్ళు అడిగినట్టుగా అడిగితే వాళ్ళకు సమాధానం చెప్తా. అది కదా, అది రైట్. థ్యాంక్ యూ.
హయ్యెస్ట్ ప్రయారిటీ మార్చి 31న వాళ్ళు 3 అసోసియేషన్లు ప్రెస్ మీట్ పెట్టి ధన్యవాదాలు చెప్పారు. మేము అడగకుండానే చిన్న కాంట్రాక్టర్లందరికీ పే చేశారు అనేటువంటిది. గతంలో పెట్టిపోయిన బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేశాం. ఆర్థిక శాఖకు సంబంధించి ప్రయారిటీ ఈజ్ గివెన్ టు ది స్మాల్ కాంట్రాక్టర్స్. మీరు వెళ్ళి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టారు కదా, మాకు ఎవరికి కూడా తెలియదు. వీ డూ అవర్ డ్యూటీ. ఉన్నటువంటి పరిమితమైన నిధుల్ని మ్యాక్సిమం, బికాస్ వాళ్ళకి సస్టైనింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, పెద్దవాడికి బ్యాంకింగ్ సపోర్ట్ ఇంకోటి ఉంటుంది. సో కాబట్టి మా ప్రయారిటీ ఎప్పుడు కూడా స్మాల్ టైమ్ కాంట్రాక్టర్స్ పరంగానే ఉంటుంది. అదే రకంగానే మేము రిలీజెస్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఐడీ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, ఖచ్చితమైన క్యాడర్ డేటాను సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పార్టీ వెల్లడించింది. గురజాల నియోజకవర్గంలో 99.9% వెరిఫికేషన్ పూర్తి కావడం విశేషంగా నిలిచింది. పుంగనూరు, ప్రొద్దుటూరు, తాడికొండ వంటి నియోజకవర్గాల్లో కూడా అధిక సంఖ్యలో వెరిఫికేషన్లు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ప్రగతి మెరుగుపడాల్సిన అవసరం ఉందని పార్టీ తెలిపింది. ఈ ప్రక్రియలో వేగం, సమన్వయం, బాధ్యత ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు మరింత చురుగ్గా పాల్గొనాలని సూచించారు. మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిలాషకు తగ్గట్టు పార్టీలో సభ్యత్వం తీసుకోవటమే కాదు, ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని జయప్రద చేసేటట్టు అందరూ ముందుకెళ్లారు. దీనికి 3 కారణాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గత 6-7 నెలల నుంచి చెప్తూ వస్తున్నారు, గతానికి భిన్నంగా ఈ నమోదు కార్యక్రమం ఉంటుంది. ప్రతి గ్రామంలో, పట్టణంలో, వార్డులో కమిటీలు వేస్తాం. ఈసారి వేయటమే కాదు, ప్రతిపక్షంలో వీళ్లు చురుగ్గా పనిచేయటమే కాదు, ఈ పనిచేసిన వాళ్ల ద్వారానే రేపు అధికారంలోకి వచ్చినాక అన్ని కార్యక్రమాలు ఈ వైఎస్ఆర్ కుటుంబం ద్వారానే జరుగుతాయని చెప్పడంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఇంకా అందరికీ తెలిసిన విషయమే, గురజాల్లో తెలుగుదేశం నాయకులు చేస్తున్న జులుము, మర్డర్లు, లేదు ఊరి నుంచి పారదోలటాలు, లేదు దొంగ కేసులు, పోలీసులు అక్రమంగా కొట్టడం, వీటన్నిటితో కసి పెరిగింది ప్రతి కార్యకర్తలు. మళ్లీ మనం పట్టుదలగా చేసి రేపు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, మన కష్టాలు తీరాలంటే. అలాగే తరచూ కేంద్ర కార్యాలయం నుంచి సజ్జల గారు కావచ్చు, పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు తరచూ మాతో మాట్లాడటం, మేము ప్రతి 2 గ్రామాలకి, అలాగే పట్టణంలో ప్రతి 2 వార్డులకి ఒక సీనియర్ నాయకుడిని మరి నియమించి వాళ్ళు ఆ 2 గ్రామాలు, 2 వార్డులు దత్తత తీసుకునేటట్టు చేశాం. తరచూ వాళ్ళ ఆ గ్రామం, వార్డులోకి పోయి ఎంతమంది నమోదయ్యారు, ఎంతమంది ఫోటోలు ధృవీకరించారు అని వాళ్ళు ప్రతిసారి రీసర్వే చేసుకుంటూ ఉండటం వల్ల ఇటువంటి ఫలితాలు వచ్చినాయి. ఇప్పటికే 7,300 మంది నమోదయ్యారు. ఇంకా వచ్చే 2 వారాల్లో మరో 1,500 మంది వరకు నమోదవుతారు అని ఆశిస్తున్నాం. ఏది ఏమైనా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 90 మంది ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ సంబంధిత సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, నివాస క్రమబద్దీకరణ వంటి అంశాలు ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు జవాబుదారీతనం కల్పించడం లక్ష్యమన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని వెల్లడించారు. అవి పీజీఆర్ఎస్ ద్వారా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అనేది గవర్నమెంట్ పంపించడం, ఆ గవర్నమెంట్ వాటిని పరిశీలించి వాటిని కంప్లైంట్ దారుడికి అనుకూలంగా సాల్వ్ చేయటం అనేది మన ఆనవాయితీగా గత 2 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రక్రియ. మరి దానిలో భాగంగా ఈ పీజీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నిర్వర్తించాలా. 175 నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు వెళ్లి మండలాల వారీగా మేము ఇది పెట్టుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు పరవాడ మండలంలో ఈ ప్రజా దర్బారు పెడితే 90 అప్లికేషన్లు వచ్చాయి. మరి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి గారు స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రజల దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా కూడా రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఏ కంప్లైంట్, ఏ వేదిక అయినా కూడా 100 కంప్లైంట్లు వస్తే దాంట్లో 70-75 రెవెన్యూవే ఉంటున్నాయి. మరి ఇక్కడ కూడా అదే రెవెన్యూ అవకతవకలు. గతంలో రీసర్వే అని, తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు
మీకు కొత్త ఇస్తామని చెప్పి గత ముఖ్యమంత్రి ఫోటోతో ఈ ఫోటో వేసుకోవాలన్న ఆతృత తప్ప సమస్య పరిష్కరించాలన్న ఆతృత లేకుండా భూ పంపకాలు జరిగాయి. మరి ఆ గందరగోళం నుంచి ప్రజల్ని ఆదుకునే విధంగా ఇప్పుడు మళ్ళీ రీసర్వే కానీ గ్రామ సభలు కానీ రీసర్వేలో కూడా ఏదో వచ్చామన్నట్టు కాకుండా గ్రామ సభలు పెట్టి మళ్ళీ మీ కొత్త పట్టాదారు పాసు పుస్తకం తయారయ్యే లోపు మళ్ళీ లైఫ్లో ఎప్పుడు ప్రాబ్లం రాకుండా మీతో ఆలోచన చేసి మీ విల్లింగ్ తీసుకున్న తర్వాత ఇచ్చే ప్రక్రియ కూడా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. మరి అలాంటి రెవెన్యూ సమస్యలు కానీ కుటుంబ తగులు కానీ పక్క రైతు తగులు కానీ ఎవరన్నా కొంతకాలంగా భూమిలో లేకుండా ఏ విదేశాలకు వెళ్తే ఆక్రమణ గురవుతున్న నేపథ్యం కూడా కొన్ని ఏరియాల్లో ఉంది. ఎందుకంటే విశాఖ అనకాపల్లి జిల్లా భూమి వాల్యూ విపరీతంగా పెరిగిన ధర్మంలో ఇక్కడే ఈ ల్యాండ్ కబ్జాలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఆ కేసులు కానీ ఇవన్నీ కూడా మరి ఇవి కాకుండా ఈ పరవాడ వరకు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ పొల్యూషన్ కానీ అలాగే ఏదైతే భూములు ఇచ్చారో ఎన్టీపీసీకి ఆ ప్రాంతాలు రామ్కీకి భూములు ఇచ్చిన ఆ ప్రాంతం వాసులు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. అందరికీ మేము మాటిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రతి వ్యక్తికి కూడా ఈ పీజీఆర్ఎస్లో న్యాయం జరుగుతుంది. కొన్ని కంప్లైంట్లు రిపీటెడ్లీ వస్తూ ఉన్నాయి. వారికి కూడా మా సూచన ఏంటంటే ఒకసారి అవ్వదు అనుకున్నది దాన్ని మళ్ళీ మీరు పెట్టినా కూడా మొదటి వచ్చిన ఆన్సరే వస్తుంది. ఎందుకంటే కొంతమంది భూమి వాళ్ళది కాదు, మేము 10 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాం కాబట్టి మాదే అని చెప్పేసి వస్తూ ఉంటారు. అంటే రెవెన్యూ రికార్డు ప్రకారం భూమి వస్తుంది తప్ప నువ్వు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ స్థలంలో ఉంటే నీది అయిపోదు అనేది కూడా ఆ వ్యక్తి గమనించాలని చెప్పి కొన్ని కంప్లైంట్లు రిపీటెడ్లీ వస్తుంటే అధికారులకు కూడా ఎలా సాల్వ్ చేయాలో తెలియకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉంది. దయచేసి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా బాగా ఆలోచనతో రావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనునిత్యం కూడా మీకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మీకు చేయాలన్న తలంపుతోనే కార్యక్రమాలన్నీ తీసుకోవటం. 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇవ్వాలన్న లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సంకల్పం ఏదైతే ఉందో దానికి మించి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనకు దగ్గరకు వస్తున్న పరిశ్రమలు కానీ ఐటీ కంపెనీలు కానీ అన్నిట్లో కూడా మనకి ఈ ప్రాంతం వాళ్ళకే టాప్ ప్రయారిటీ ఇస్తామని కూడా నిన్న గూగుల్ మీటింగ్లో కూడా భూమి పూజ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ యువతంతా కూడా రాబోయే రోజుల్లో బంగారం భవిష్యత్తు ఉంటుంది యువతకు అనేది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఉంటుందనే దాంట్లో ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఆ కమిట్మెంట్ మనం చూస్తా ఉన్నాం. దాన్ని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మే 3న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ భారీ సభను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా అనఘానంద స్వామీజీ హాజరవుతారన్నారు. హిందువుల ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పడం ఈ సభ లక్ష్యమని పేర్కొన్నారు. ధర్మం, గర్వం, ఐక్యతను బలపరిచే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి మీ యొక్క ఆశీస్సులు కానీ అందజేస్తే మీ ఛానల్స్ ద్వారా మీకున్న మాధ్యమాల ద్వారా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలని మీరు కానీ కొంత మాకు సహకరిస్తే ఈ హిందూ సమ్మేళనం జయప్రదం అవడానికి మేము చేసింది ఒక 10% అయినా మీరు చేసింది 90% ఉంటుంది. మీరు చెప్పగలిగితే ఇంకా 3 రోజులు ఉంది కనుక ఇది వేరే దేనికోసం కాదు, ఓన్లీ ధర్మ పరిరక్షణ కోసమే. రాముడు ఏదైతే ఆచరించాడో అదే ప్రతి మనిషి ఆచరించాలి, మనందరం కలిసి వసుదైక కుటుంబంగా కలిసి ఉండాలని చెప్పడం కోసమే తప్ప వేరేది కాదని నేను భావిస్తూ ఉన్నాను.
ఇలాంటి గొప్ప బృహత్తరమైన కార్యక్రమం, పవిత్రమైన కార్యక్రమం రాముల వారి పాదాల చెంత జరుగుతుంది కనుక మిమ్మల్ని మీరందరూ అందులో ఎంతమందో నాకు మిత్రులు, ఆప్తులు, ఆత్మీయులు మీరందరూ ఉన్నారు. మీరు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయడానికి, ఇది ఎంతో గొప్పగా జరగడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందజేసి, మీ ఆశీస్సులు అందజేసి, మీ యొక్క మాధ్యమాల ద్వారా ఇది జయప్రదం చేయాలని నేను పేరున మీ అందరినీ కోరుకోవడం కోసం, మీకు విన్నవించడం కోసం, మీకు ఈ రకంగా మనవి చేయడం కోసమే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులున్నా మీరందరూ ఇక్కడికి వచ్చి, ఇది చిన్నదా పెద్దదా ఎవరు పిలిచారు ఏంటనుకుంటా, ఇది ఒక సమావేశ కార్యక్రమం, మమ్మల్ని ఆహ్వానించారు, మేము వెళ్ళాలని గొప్ప హృదయంతో మీరందరూ వచ్చి ఇక్కడ. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అధికార పక్షం చేసే అక్రమాలను అడ్డుకోవాలని, ఎక్కడా పార్టీ ఓట్లు తొలగకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీల పాత్ర కీలకమని, టెక్నాలజీ వినియోగంలో అప్రమత్తత అవసరమని తెలిపారు. అక్రమ ఓట్లు చేర్చకుండా నిజమైన ఓటర్లను కాపాడాలన్నారు. గతంలో లక్షలాది ఓట్లు తొలగించిన ఉదాహరణలను గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది చేయాల్సింది బాధ్యత మొత్తం మన మీద ఉంది. అది మనకు అవసరము, రాష్ట్రానికి అవసరము, ఓటర్లకు అవసరము, ప్రజలకు అవసరం. అందువల్ల నికరమైన ఉన్న ఓటు ఏది పోకుండా చూడడం, మనకు వచ్చే ఓటు మన సింపథైజర్ అయితే అసలు జారిపోకుండా ఎట్లా చూసుకోవాలన్నా ఈ రెండు మనం ముందున్న రక్షణ కట్టాలి. లేదు 25లో ఇప్పుడున్న ఓటర్లు అందరూ వాళ్ళు ఎక్కడున్నా పోకుండా చూడడం ఎట్లా, ఈ రెండు మన ముందున్న బాధ్యత. దీనికోసం ఒక ఎక్సర్సైజ్ చేయాలా, సీరియస్గా చేయాలా, కోఆర్డినేటెడ్గా చేయాలా. అండ్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్ యాక్సెప్ట్ చేసిన మన అట్నుంచి డిప్యూటీ కింద గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే బిఎల్ఓ ఉంటారో, అల్టిమేట్ ఇట్ బాయిల్స్ డౌన్ అంతా కిందికి పోయేది బిఎల్ఓ దగ్గరికి పోతుంది. మన వైపు నుంచి పొలిటికల్ పార్టీ నుంచి బిఎల్ఏ దగ్గరికి పోతుంది, బూత్కి వెళ్తుంది అక్కడ. సో ఈ బూత్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకుంటే సహజంగానే మనకు ఏదైనా ఇట్లాంటి జరిగిన ఉన్న 1000-1200 ఓట్లను ఎవరైతే నిజంగా లేని ఓట్లు ఉంటే తీసేసినా ఓకే, ఉన్న ఓటు పోకుండా మన ఓటు అయితే మరింత జాగ్రత్తతో, మనకు వస్తున్న ఓటు అయితే మరింత జాగ్రత్తతో వాటిని ఐడెంటిఫై చేసి కంటిన్యూ అయ్యేట్టు, లేదంటే మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యేట్టు అంతవరకు హ్యాండ్ హోల్డింగ్ చేయడం, ఐడెంటిఫై చేసి హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది లైక్ ఎలక్షన్ కమిషన్ ఎట్లయితే ప్రిపేర్ అవుతుందో, ఇప్పుడు సెన్సస్ కమిషన్ వాళ్ళైతే ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఒక ఎక్సర్సైజ్ దానికి ముందు గ్రౌండ్ వర్క్ చేసుకోవడము, ఆ తర్వాత క్యాంపెయిన్ లాగా జరిగినది. మన వైపు నుంచి మనం కూడా ప్రిపేర్ స్ట్రక్చర్ పూర్తి ఫామ్ కావాలి, బిఎల్ఏలు పక్కగా ఫిల్ కావాలి. ఇప్పటికే లిస్ట్ వచ్చాయి బిఎల్ఏలు చేస్తారు. అయితే చాలామంది మన పార్టీలో మన కోఆర్డినేటర్లు కలిసి నాయకులు ఎలక్షన్లుగా టైం ఉంది కదా, నార్మల్ కోర్స్ ఆఫ్ దీని ప్రకారం మనం చేసుకోవచ్చు కదా, గ్రామ నాయకులు ఉంటారు, అందరు ఉంటారు కదా అనుకుంటున్నాం. కానీ మధ్యలో తక్కువ టైం ఏదైతే షార్ట్ స్పాన్లో పడే దెబ్బ, ఆ తర్వాత మళ్ళీ మనం రికవర్ అవ్వడానికి లేదా దాన్ని మళ్ళీ నార్మల్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది, మిస్ కూడా కావచ్చు. కాబట్టి ఆ టైంకే మనం అలర్ట్గా ఉండడం అవసరం కాబట్టి దానికోసం ప్రత్యేక ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. ఒకటేమో ఈ స్ట్రక్చర్ ఒకటి ఫామ్ చేసుకోవడం. ఇప్పుడు బిఎల్ఏలు ఏదైతే పెడుతున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎస్ఐఆర్ అనేది ఒక స్పెషలిస్ట్ నడుస్తున్నప్పుడు ఆ బిఎల్ఓతో కోఆర్డినేట్ చేసుకోవడం రకంగా బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్, మా పార్టీ ఏజెంట్ ఎక్విప్మెంట్ ఒక గవర్నమెంట్ బిల్లుతో హౌ టు డీల్ విత్ దెమ్, రూల్ పురుషం మిగిలిన ఫార్మ్స్ అవి చేసుకోవడం, యాక్టివ్గా ఉండాలి. అలాగే ఈ ఏజెంట్ తోడు ఇంకా ఒక 2-3 సో దట్ ఏమంటాం డెలిగేషన్ ఆఫ్ డ్యూటీ ప్లస్ అకౌంట్ ఈజీ టు ఐడెంటిఫై. ఒకరే 1200 ఓట్లు 1000 ఓట్లు కష్టం అవుతుంది కాబట్టి హౌస్ హోల్డ్స్ దగ్గరికి వాళ్ళు పోతున్నప్పుడు మనం ఫాలో కావాలన్నా టీం లాగా ఇప్పుడు సపోర్టింగ్ టీం కూడా పెట్టాలనుకుంటున్నాం. అయితే వాళ్ళు ఎవరు వాళ్ళకు ఈసీ గుర్తింపు ఉండదు, ఓన్లీ బిఎల్ఏకి మాత్రమే గుర్తింపు ఉంటుంది. బిఎల్ఏ తను మాత్రమే ఈ ఓట్లు చేర్చే కార్యక్రమం చేయగలరు లేదా హక్కులు ఎత్తి చూపగలరు. మన తరఫున ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్గా ఉంటాడు కాబట్టి
అతనికి సపోర్టింగ్గా ఇద్దరు ముగ్గురు పెడితే డేటా కలెక్షన్లో వీటిలో ముందే పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఆ రోజు మనం ఎప్పుడైతే వాళ్ళు మొదలుపెట్టి బిఏలో కనెక్ట్ చేసి ఇప్పటికి వాళ్ళు మ్యాపింగ్ చేసినట్టు కాదు చాలా వరకు. సో మనము ముందే చేసి పెడితే రేపు వాళ్ళ పని ఈజీ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. మన వైపు నుంచి మా పాయింట్ ఆఫ్ మనం చెప్పాలనుకుంటూ ముందు ప్రిపేర్డ్గా ఉంటాం. ఉదాహరణగా 1000లలో ఇప్పటికే మనం 400-500 ఒక్కొక్కరికి 200 ఈజీ వస్తుంది. ఈ లిస్టు 25 లిస్ట్ తీసుకోపోయి అక్కడికి 2002 పెట్టుకోవచ్చు. కానీ అంత శ్రమ మనం ఏంటంటే 2025 ఉండేటివి స్టాండర్డ్గా అవి మెయింటైన్ అయ్యేట్టు చూసుకోవడం, వాటిలో ఓటర్గానే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి ఈ వీళ్ళలో ఎవరు ఉన్నారు, లేదు ఇక్కడ లేరు, ఇంకో దగ్గర ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ బయటకి వెళ్ళారా, లేదా ఇక్కడే ఉన్నారా, లేదా ఎవరైనా చనిపోయారా, ఇవి తీసిపెట్టు. ఇరాన్ వివాదాన్ని పరిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రత్యక్ష చర్యలను రద్దు చేసి ఫోన్ ద్వారా సంప్రదింపులను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అమెరికా దాడుల వల్ల ఇరాన్ క్షిపణి సామర్థ్యం తగ్గిందని పేర్కొన్నారు. శాంతి కోసం ఇరాన్ తన అణ్వాయుధ లక్ష్యాలను పూర్తిగా వదులుకోవాలని డిమాండ్ చేశారు. యుద్ధం కారణంగా అమెరికాకు భారీ ఆర్థిక భారం పడిందని వివరించారు. ఇరాన్ సముద్ర రవాణా అడ్డంకులు ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. About 80% of them. The rest could come very quickly if we don't make a deal. They're not going to have a nuclear weapon. They know it, and just about everybody else does. President, regarding Iran, how long are you prepared to maintain the blockade? Could that go several more months? Well, the blockade is genius, okay? The blockade has been 100% foolproof. It shows how good our Navy is, I can tell you that. Nobody's going to play games. We have the greatest military in the world, and I built much of it during my first term, and we've been building it since. And the greatest anywhere in the world, nobody even close. And you see that, whether it's Venezuela, and they have a good military in Venezuela, but it was over in one day. It was actually over in about 48 minutes. Iran, the same thing. I mean, militarily, we've wiped them out. They have no military left. It's all the Navy's at the bottom of the sea. The Air Force is never going to fly again. We've got an amazing military. Now they have to cry uncle. That's all they have to do. Just say, we give up. We give up. But their economy is really in trouble. So it's a dead economy. Will Operation Economic Fury and the blockade get Iran to nuclear talks fast enough, or do you think another wave of strikes will be necessary? I don't know. It depends. We have talks. We're having talks with them now, and we're not flying anymore with 18-hour flights every time we want to see a piece of paper. We're doing it telephonically, and it's very nice. I make a call, or I have my people make a call, and you know the answer. I always like face-to-face. I consider it better. But when you have to fly 18 hours every time you want to have a meeting, and you know what the meeting's all about, and you know they're going to give you a piece of paper that you don't like before you even leave, it's ridiculous. They've come a long way. The question is whether or not they're going to go far enough. So at this moment, there will never be a deal unless they agree that there will be no nuclear weapons. You're going to have to say it differently. Sorry, are you considering relocating NASA's headquarters? జమ్మూ కాశ్మీర్ చరిత్రలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. శ్రీనగర్ కు నేరుగా రైలు సేవలు ప్రారంభం కావడం కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సీఎం ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. తీవ్ర చలి, మంచు పరిస్థితుల్లో కూడా ఈ రైలు సజావుగా నడిచేలా రూపొందించారు. జమ్మూ కాశ్మీర్ మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని తెలిపారు. పర్యాటకం, వ్యాపారం అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పూంచ్, రాజౌరి ప్రాంతాలకు కూడా రైలు సేవలు విస్తరించనున్నట్లు తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ను భారతదేశం స్వచ్ఛందంగా నిలిపివేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇది బలహీనత వల్ల కాదని వ్యూహాత్మక నిర్ణయమని స్పష్టం చేశారు. సైన్యం, నౌకాదళం, వాయుసేన సమన్వయం ఈ ఆపరేషన్ విజయానికి కారణమన్నారు. అవసరమైతే దీర్ఘకాల యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేస్తూ అది ఉగ్రవాద కేంద్రంగా మారిందన్నారు. మతం పేరుతో ఉగ్రవాదాన్ని సమర్థించడం తప్పని పేర్కొన్నారు. పేదల వైద్య సహాయానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకొచ్చారు. మొత్తం 9.5 లక్షల విలువైన ఎల్ఓసీలను లబ్దిదారులకు అందజేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన 3 బాధితులకు ఈ సహాయం అందించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులను అందజేశారు. రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అవసరమైన వారికి సహాయం అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వీడియో సందేశం విడుదల చేసి పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. భవానీపూర్లో తాను కాపలా ఉంటారని, మిగతా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఓటు విలువైందని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తే విజయాన్ని సాధించగలమన్నారు. ప్రజల విశ్వాసం తమపైనే ఉందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.